కోరికలు తీరక, తృప్తి కలగక మనిషి నిరాశపడుతూ ఉంటాడు. దీనికి కారణం జీవితం అంటే ఏంటి, అది ఎలా పనిచేస్తుంది అనే విషయం తెలియకపోవటమే. జీవితంలో అదేదో కావాలి అని అడిగినప్పుడు, ఆ జీవితం నీకు అది ఎందుకు ఇవ్వాలి అని కూడా ప్రశ్నించుకోవాలి. కోరిక లేకుండా మనిషి ఎలా ఉండగలడు అని ఎదురు ప్రశ్నించటం కాదు. ఆ కోరిక నాకు ఎందుకు కలిగింది అని తనని తాను ప్రశ్నించుకోవాలి. నిన్ను నువ్వు విశ్లేషించుకోకుండా ఈ జీవితంలో నేనేం సుఖపడ్డాను అని ప్రశ్నించటం సరికాదు. ఎందుకంటే నువ్వు జీవితం ఒకటే. నీకు నువ్వు నచ్చి నీ జీవితం నీకు నచ్చలేదు అంటే జీవితం అంటే ఏంటో ఇంకా నీకు సరైన అవగాహన కలగలేదు అని అర్థం. ఇప్పటికైనా జీవితం ఏంటి, ఎలా వచ్చింది, ఎలా నడుస్తుంది, ఎలా ముగిసిపోతుంది, దానికి నాకు సంబంధం ఏంటి అనే ప్రశ్నలకి సమాధానాలు ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. అప్పుడే కోరికలు తగ్గి తృప్తి పెరుగుతుంది.